గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. వశిష్ఠ మహర్షి ఒకానొకడు ఒక వృక్షశాఖ మీదుగా ఆకాశంలో ప్రకాశిస్తున్న చంద్రుని వీక్షించుచున్నప్పుడు రెండింటినీ విడిచిపెడితే మధ్యలో గల చైతన్యం యొక్క నిర్విషయమగు స్వరూపము ఏది ఉన్నదో అదియే చైతన్యము యొక్క పరమోత్తమమగు స్వభావము. ఆ పరమాత్మ సాకార రూపుడా నిరాకార రూపుడా అనే శబ్దార్థ కల్పన తత్వజ్ఞానులలో సంభవించటమే లేదు. పరమాత్మ పదము ద్వంద్వాతీతము. అందుచేత దాని యందు చిత్ జడ భేదము లేదు. అది సర్వదా పరిపూర్ణము కనుక శూన్యవర్జితం. మనమంతా కల్పిత దృష్టిచే స్వాత్మయందే ఉన్నాము. అధిష్టాన దృష్టిచే అంతా స్వాత్మయే. కాబట్టి మనము ఎవరమూ లేము. ఈ జగత్తు మాకు చిన్మాత్రాకాశ సత్తా తనలో తాను ఈ జగత్తు అను నామముతో స్థితి నొంది ఉన్నట్లుగా కనిపిస్తోంది. సుషుప్తి ఎట్లు చిదాకాశమో అట్లాగే స్వప్నము చిదాకాశమే అయి ఉన్నది. జాగ్రత్త కూడా అట్లాగే చిదాకాశమే అయి ఉన్నది. ఇట్లు ఈ జగత్తు అంతా కూడా చిదాకాశ రూపమై వెలయుచున్నది. ఈ విధంగా తత్వవేత్తల దృష్టిలో జాగ్రత్ స్వప్న సుషుప్తి రూపమగు ఈ సమస్త జగత్తు కూడా తురీయమే అయి ఉన్నది. శ్రీరామచంద్రుడు మహర్షి, మరి ఈ జీవునికి దుఃఖము ఎందుచేత సుదీర్ఘముగా కొనసాగుతుంది? వశిష్ఠ మహర్షి, స్వప్న దుఃఖము మేల్కొనిన వెంటనే పోతోంది కదా. అలాగే ఈ జీవుడు స్వాత్మస్వరూపమును ఎరిగిన తరువాత మహాసుఖప్రదమే అవుతుంది. ఇదంతా స్వప్న సదృశ్యమే కదా అని మొదలే ఎరిగిన కారణం చేత తత్వజ్ఞాని ఈ జగత్తునందు పాల్గొనుచున్నప్పుడు చూస్తున్నప్పుడు తన యందు దుఃఖము అనే భావనను బలపడనివ్వడు. అందుచేత అతడు కూర్చున్నప్పుడు, నులుచున్నప్పుడు, మేల్కొనినప్పుడు, నిద్రిస్తున్నప్పుడు అన్ని వేళల స్వాత్మదర్శనము అనే సమాధి సుఖస్థితిని కొనసాగించుచున్నాడు. ఎందుచేతనంటే ఏకరసమగు స్వాత్మయందు తత్పరుడై ఉంటున్నాడు. అంతరంగమునందు సర్వదా ముక్తుడై ప్రపంచత్వము